మదర్ ఉన్నారు. అసలు ఏం జరిగింది ఏంటనేది ఆవిడ మాటల్లో పూర్తిగా తెలుసుకుందాం. అమ్మ నమస్తే, అసలు ఏం జరిగింది? నేను పొద్దుగల డ్యూటీకి పోయినమ్మా. ఆమె జిమ్కి పోయింది. 6 గంటలకే జిమ్కి పోతుంది. 6 గంటలకు జిమ్కి పోతే 9:30కి వస్తుంది. నేను 7 గంటలకే డ్యూటీకి వెళ్తా. 10:30కి మళ్ళీ డ్యూటీకి వెళ్తుంది ఆమె. 12కు 10:30కి డ్యూటీకి వెళ్తుంది. మళ్ళీ సాయంత్రమేమో వస్తాము. ఇక ఇప్పుడు కొట్టినోడు అంతకు మొదలు చిన్నప్పటి నుంచి పెళ్లి చేసుకుంటా అంటే మేము ఇయ్యము నీకు అని చెప్పేసి అన్నాం. ఆల్రెడీ ఒక అబ్బాయిని, ముస్లిం అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంది, కానీ అంతకు ముందు నుంచే ఈయన తెలుసు. వీడు తెలుసు అంటే మా కులమే రిలయన్స్ చేసుకుంటా అంటే మేము ఇయ్యమన్నా. మనకి ఇయ్యమంటే వేరే అబ్బాయిని పెళ్లి చేసుకుంది. ఆయనతోనే ఉన్నాము. అడుగుడుక పనికి పోతలేడంటే విడాకులకు పెట్టినాము. ఇప్పుడు విడాకులు ఇంకా రాలేవు, ఈ నెలలో వస్తాయి అన్నారు. ఇంకా విడాకులు రాలేదు. ఆ అబ్బాయి వెళ్ళిపోయాడు. మేము తల్లి కూతుర్లమే ఉంటున్నాము. విడాకులు అయిపోతున్నాయి కదా, నన్ను పెళ్లి చేసుకో అంటే నేను ఇప్పుడే చేసుకోను, మా మమ్మీ నేను ఉంటాము, ఇప్పుడు చేసుకోను, నాకు అప్పులు ఉన్నాయి, ఇప్పుడు చేసుకోను అని చెప్పింది. ఒకసారి మాట్లాడినా, మా ఇంటికి రాకు, నువ్వు ఫోన్ మాట్లాడకని చెప్పిన. నేను మా ఇంటికే రాకు, నా బిడ్డతో మాట్లాడకు, మాతో మాట్లాడకని చెప్పి ఇంటికి కూడా వస్తూ మాట్లాడుతూ ఉంటాడు. అంటే ఇప్పుడు విడాకులు అయిన తర్వాత మీ అమ్మాయిని విసిగించడం జరుగుతుంది, తను పెళ్లి చేసుకోమని. మరి మీరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం అంటే ఇంకా విడాకులు రాలేదు అంటే స్కూల్లో పోలే కదా, వాళ్ళ అమ్మకి చెప్పినాం పోయి ఇట్లా అంటే వాళ్ళ కొడుకుకి చెప్పింది, రాడు ఇప్పటి నుంచి మాట్లాడాడని చెప్పింది. పిల్ల పోయి కూడా చెప్పింది, నీ కొడుకు ఇట్లా చేస్తుండు, నా ఎంట పడుతున్నాడు అని అంటే ఇప్పటి నుంచి వాడాడు చేయడని చెప్పింది. మొన్న పోయి చెప్పేసి వచ్చింది. అయినా మొన్న వస్తే మా ఇంటికి రాకని చెప్పేసిన. ఇక ఈ టైంలో అది జిమ్కి పోయి రాగానే వచ్చి ఈ పని చేసిండంటే, డోర్లు పెట్టి ఇల్లుగల్లోలే వచ్చి అవన్నీ చేసిండంటే, నాకు ఉన్నది ఒక బిడ్డమ్మ, నేను చాలా ఎండకు అనుకున్నా. వాళ్ళ డాడీ కూడా లేడు, నేనే కష్టపడి చదువుకున్నా. నా అక్క పెంచింది, మా అమ్మ నాన్న చచ్చిపోతే కూడా మా అక్క పెంచి పెద్దగా చేసింది. నా బిడ్డ ఎట్లా బతుకుతుందమ్మో నా బిడ్డ. మామూలుగా తను లోపలికి వెళ్ళి చూస్తే తను ట్రీట్మెంట్ కూడా చేయించుకోను అంటుంది. దానికి గల ఏంటమ్మా? ఎందుకంటే తను చేసుకుంటా అనలేదు. నాకు ఏమవుతుంది మమ్మీ, నేను బతకను, నీకు ఏమవుతుంది మమ్మీ అంటుంది. ఏమవుతుంది, స్కూల్ డ్రైవర్తో ఓడిచిండ, కత్తెరతో ఓడిచిండు. అదే లోపల ఏమవుతుందో, నాకేమవుతుంది మమ్మీ, నేను బతకను అని చెప్తుంది. అంతే, దానికి ఏమవుతుందో లోపల నాకు తెలియదు బిడ్డ. నేను 20 ఏళ్ళు 25 ఏళ్ళ బిడ్డని చేసుకున్నా. నేను ఇప్పుడు ఎట్లా బతకలను బిడ్డ, నేనేం చేయాలి బిడ్డ, నా బిడ్డ. ఇప్పుడు మనం శ్రావ్యాన్ని కూడా వెళ్ళి చూడడం జరిగింది. తను మాత్రం ట్రీట్మెంట్ చేయించుకోను అని చెప్పి చేతులు అటు ఇటు ఇచ్చేయడం కానివ్వండి, అంటే నిరాకరిస్తుందని చెప్పాలి, నిరాకరిస్తుందనే చెప్పాలి ట్రీట్మెంట్కి. మరి పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం చూస్తే తను పొద్దున జిమ్కి వెళ్ళి వస్తున్న టైంలో ఎవరైతే ఈ అబ్బాయి ఉన్నాడో నిందితుడు, అతను కూడా ఫాలో అవుతూ వచ్చి లోపల తను ఎవరితోనో ఫోన్ మాట్లాడుతూ, అంటే కొంచెం సన్నిహితంగా మాట్లాడుతున్న మాటలు విని తను తట్టుకోలేక అక్కడ ఉన్న స్క్రూ డ్రైవర్తో తన మీద అటాక్ చేశారని చెప్పి పోలీసులు కూడా చెప్పడం జరుగుతుంది. తనకి ఎలాంటి ప్రాణహాని లేదని చెప్పి డాక్టర్లు కూడా చెప్పడం జరుగుతుంది. అలాంటి సాయమైనా చేస్తామని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఇక్కడికి రావడం జరిగింది. పోలీసులు కూడా తనకి ఎలాగైనా సరే న్యాయం చేస్తామని చెప్పడం జరుగుతుంది. కెమెరామ్యాన్ వంశీతో రిపోర్టర్ దేవిక, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.